హాయ్ ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ అండి. నాయనమ్మ. నాయనమ్మ అంటే చెప్పినా కదండి, కథానికలండి. కథానిక ఎక్కువ ప్రక్రియ ఏది ఉంటుందండి, కథలు కథానికలు ఇవి రెండు ఉంటాయనని ఇట్లా గుర్తుంచుకోవాలండి. నాయనమ్మ, కథానిక అంటే ఉద్దేశం ఏంటండి, వృద్ధుల పట్ల వైఖరి అన్నట్టు. కుటుంబ విలువలు ఇతివృత్తము ఈ పాఠం యొక్క ఉద్దేశం అండి. ఇంకా కథానిక ఎట్లుంటుందండి, క్లుప్తత, సరళత, పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే విధానం. ఒక కథానిక చెప్తే అందులో క్లుప్తత ఉంటుందండి. చాలా క్లుప్తంగా చెప్పాలి. సరళత ఉంటుంది, సరళంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి. పాత్రలకు తగిన సంభాషణలు ఇవ్వాలి. ఓకేనా అండి. ఫస్ట్ ఎవరు మాట్లాడుతుండ్రు, తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు అట్లా. సో పాత్రలకు తగిన సంభాషణలు ఇవ్వాలి. తర్వాత ఆకట్టుకోవాలి. కథానిక చెప్తూ ఉంటే విద్యార్థులను అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలి. అది కథానిక యొక్క ప్రత్యేకత అండి. కథానిక మానవతా విలువలను తెలియజేస్తుందండి. మానవుని యొక్క విలువలను, మానవతా విలువలను ఇది తెలియజేస్తుంది. ఇక్కడ క్రియలు ఉన్నాయండి. ఇంకెంతే ఉందండి నాయనమ్మ లెసన్లో. వ్యాకరణంకి వచ్చేస్తే క్రియలండి. క్రియ అంటే ఒకటి సమాపక, అసమాపక. సమాపక, అసమాపక. సమాపక అంటే పూర్తి పని మొత్తం అయిపోతుందండి. అసమాపక అంటే పని పూర్తవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చదివింది, వచ్చింది, వెళ్ళింది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అసమాపక అంటే సగమే ఉంటుందండి. వెళ్ళి, వచ్చి, చేసి అలాంటివి ఉంటాయండి. అయితే ఒకసారి అర్థాలు చూసుకుందామండి. అంబరం. అంబరం అంటే మనకు ఆకాశం అని గుర్తొస్తుంది కదండి. కానీ ఇక్కడ అంబరం అంటే వస్త్రం, బట్ట అని ఉందండి. అంబరం ఇక్కడ ఉందండి. మిడిల్లో ఉంది కాబట్టి బట్ట అంటే వస్త్రం. అనీషం అంటే ఎల్లప్పుడూ. అనీష మీకు ఒకటి ఐడియా ఉందండి. అనీష వాళ్ళు వచ్చి అన్నీ చెక్ చేస్తున్నారు అని న్యూస్లో వింటాము. అనీష వాళ్ళు వచ్చి జప్తు చేస్తున్నారు అని ఇట్లా వింటాము. అట్లా అనిషం అంటే ఎల్లప్పుడూ అండి. ఓకేనా. అనిషం అంటే ఎల్లప్పుడూ, వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు కదా అట్లా. ఆత్మజుడు అంటే పుత్రుడు కొడుకు. ఉపేక్షించడం అండి, అంటే అశ్రద్ధ చేయటం, లెక్క చేయకపోవటం. ఉవ్విళ్ళు అంటే తహతహలాడు. ఇక్కడ చూసుకోవచ్చండి. ఉవ్విళ్ళూరడం అంటే తహతహలాడడం. ఏరి అంటే ఎవరు. ఏరి ఎక్కడున్నారు అంటాం కదా, ఎవరు అన్నట్టు, ఎవరి అన్నట్టు. ఇక ఉపవాచకంలోకి వస్తే ఏముంటుందండి, అద్భుతమైన సెలవులని ఒకటి టాపిక్ ఉంటుందండి. అందులో గుష్వం అనే ఒక హాస్య నాటకాన్ని పిల్లలు వేస్తారండి.